45 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాల్గూడ బస్తీకి ఆనుకుని సరిహద్దులో ఉన్న రైల్వే స్థలంలో కాలనీవాసులు 40 సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే గత నెల 12వ తేదీ నాడు దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ 12వ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రోజు నుండి ఈ రోజు వరకు బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యి తమ ఆలయాన్ని కాపాడుకోవాలని బస్తీలోని మహిళలు, చిన్నారులు, యువత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బస్తీవాసులందరూ తమ ఆలయాన్ని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ఆలయం వద్దకు చేరుకొని రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం అన్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసును ఖండిస్తున్నామన్నారు. అనంతరం మీర్జాల్గూడ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా ప్లకార్డులతో వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు భిక్షపతి, బాల నరసింహ, రాజయ్య, కె రాజేందర్, మహేందర్, సతీష్, మంజు, రాములమ్మ, పుష్ప, రజని, అనసూయ, లక్ష్మమ్మ, సునీత, నరసమ్మ, రతనమ్మ, నాగరాజు, తేజ, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. Save temple! Save Dharma! Save temple! Save Dharma! Save temple! Save Dharma! మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి! మన ఆలయాలను మనమే కాపాడుకోవాలి! మనమే కాపాడుకోవాలి! హిందువులారా మేల్కోండి! హిందువులారా మేల్కోండి! హిందువులారా మేల్కోండి! సేవ్ టెంపుల్స్! సేవ్ ధర్మ! న్యూ మిర్జాల్గూడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. ఈ దేవాలయం గత 40 సంవత్సరాల క్రితం తను స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం. అమ్మవారు తను స్వయంగా 2 సార్లు వెలిసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అశుద్ధంగా ఉండేది. ఇక్కడ వద్దులే అనుకొని మేము 10 సార్లు తీసేసిన అమ్మవారు మళ్ళీ వెలవడం వల్ల అప్పట్లో ఉన్న మా పెద్దలందరూ ఇక్కడ చిన్న గుడి ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అమ్మవారి సేవలో మేము అందరం తరిస్తున్నాం. ఇప్పుడు రైల్వే వాళ్ళు మాకు గుడిని వేకేట్ చేయమని నోటీసులు పంపించారు. గుడిని వేకేట్ చేయడం ఏంటండి? గుడి అంటేనే మనిషికి ఆనందము, సంతోషము. ప్రతి ఒక్క మనిషి ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఈ గుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడికి మందం ఎంతైతే ఉన్నదో స్థలాన్ని, ఆ స్థలాన్ని గుడికి కేటాయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని రైల్వే వాళ్ళను కూడా వేడుకుంటూ, అట్లాగే రాజకీయ నాయకులకు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అందరికీ అమ్మవారే ఆమె, మన ప్రతి ఒక్కరికి అమ్మవారే. కాబట్టి అందరూ కూడా అమ్మవారి కోసము వచ్చి అమ్మవారి కోసం తన వాయిస్ను వినిపించాలని వాళ్ళను మీ ద్వారా వేడుకుంటున్నాను. వాళ్ళు చేస్తారు ఇంతవరకు. ఇప్పుడు పిల్లలు మంచిగా చేస్తారు. ఎక్కడికైనా వచ్చి కూడా వాళ్ళు వడిబియ్యాలు పోస్తారు. మళ్ళీ నవరాత్రులకు కానీ, మళ్ళీ వినాయకుని పెట్టినప్పుడు కానీ, ప్రతి సంవత్సరం ఏదో ఒక దానికైనా మేము అందరూ వచ్చి ఇక్కడ మంచిగా పూజలు చేసుకుంటాము. పిల్లలకు కూడా ఏది అనుకున్నా కూడా అవి మంచిగా జరుగుతున్నాయి. ఓట్ల కోసం అయితేనేమో ఇంటింటికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. మరి ఇంతవరకు కూడా మాకు ఈ లెటర్ వచ్చిందంటే ఒక్కరు కూడా స్పందించలేదు. మరి నాయకులకు మేము ఇంత ముందు ఓట్లు వేస్తామా వేయమా వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇంత మంచిగా మేము పిల్లలు కానీ చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఇక్కడ. పిల్లలు అమ్మవారని మొక్కు